హైదరాబాద్ ఎల్బీ నగర్లోని కేబీఆర్ కన్వెన్షన్లో రెడ్డి బిజినెస్ ఎక్స్పో కార్యక్రమాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగంలో కస్టమర్లకు మంచి భరోసా కల్పించేందుకు వెంచర్లను నిర్మిస్తున్న గూగి ప్రాపర్టీస్, జయకృష్ణ కన్స్ట్రక్షన్స్, ఫార్చ్యూన్ 99 హోమ్స్, ల్యాండ్ మార్క్ గ్రూప్, పర్వతం డెవలపర్స్ అయిన రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలను అభినందించారు. ఈ సంస్థల్లో పెట్టుబడులు పెడితే ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. ఉంటుందని ఆలోచించి ముందుగా మనం సర్వే చేసి ఈ ప్లేస్ అయితే బాగుంటుంది, ఇక్కడైతే కస్టమర్కి మనం తక్కువగా ఇప్పించగలం అనే మోటోతోటి మనం అన్ని వెంచర్లు కూడా వేస్తాము. ఎక్కడ వేసినా కూడా అన్ని మెగా వెంచర్స్ వేస్తాం. అంటే మినిమం 100 నుంచి 300 ఏకర్స్ ఉండే వెంచర్స్ వేసి ఒక గేటెడ్ కమ్యూనిటీ కింద తయారు చేసి కస్టమర్కి సెక్యూర్గా ఉండడం కోసము మనం వెంచర్స్ అన్నీ వేస్తూ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎట్ ప్రజెంట్ వచ్చి ల్యాండ్ మార్క్కి 5 రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో కస్టమర్కి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అంటే కస్టమర్ మన దగ్గరికి వస్తే అన్ని రకాల ప్రాపర్టీస్ ఇవ్వాలనే ఆలోచనతో మనం ఏం చేస్తున్నామంటే ఓపెన్ ప్లాట్స్ ఇస్తున్నాము, విల్లాస్ ఇస్తున్నాము, అపార్ట్మెంట్స్ ఇస్తున్నాము. అండ్ ఎవరైనా అంటే రెంటల్ గ్యారంటీడ్తో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే గ్యారంటీడ్గా రెంటల్ రావాలి అని అనుకునే వాళ్ళకి ఎవరైనా అనుకుంటే కనుక మనము సర్వీస్ అపార్ట్మెంట్స్ కింద మనం టెంపుల్ దగ్గర ఇస్తున్నాము. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సో మంత్లీ రెంటల్ అనేది మనము ప్రొవైడ్ చేయగలుగుతాం కస్టమర్కి. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మనం సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాం ల్యాండ్ మార్క్లో. సో కొత్త ప్రాజెక్ట్స్ వచ్చేటప్పటికి మనకి ముంబై హైవేలో కంకోల్ టోల్గేట్ దగ్గర మనకి వెస్ట్ సిటీ గ్రాండ్ అనే పేరుతోటి మనం లాంచ్ చేసాము. సో అది ప్రీ లాంచింగ్లో ఉంది ప్రస్తుతానికి. సో అప్రాక్సిమేట్లీ May 8th ల్యాండ్ మార్క్ CMD డైరెక్టర్. సో మన కంపెనీ 2016లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఈరోజు మనకి 3000 మెంబర్స్ మార్కెటింగ్ టీమ్ అండ్ ల్యాండ్ బ్యాంక్ కూడా ఒక ఆల్మోస్ట్ 800 ఏకర్స్ వరకు ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ కూడా ఉంది మనకి. సో రీసెంట్గా మనది సదాశివపేటలో 65 ఏకర్స్ వెంచర్ స్టార్ట్ చేశాము. అండ్ ప్రీవియస్గా యాదాద్రిలో 350 ఏకర్స్ పూర్తి చేసుకొని ఇంకా డివైన్ మెడోస్ అని చెప్పి 150 ఏకర్స్ వెంచర్ ఇప్పుడు చేస్తున్నాము. అండ్ రాజాపేటలో ఇంకో 100 ఏకర్స్ వెంచర్ కూడా. అండ్ మొన్న రీసెంట్గా జస్ట్ వీక్ ఏగో మనకి అమోగా గ్రాండేర్ అని చెప్పి సూట్ రూమ్ది పర్మిషన్స్ కూడా వచ్చాయి. సో యాదాద్రిలో ఒక ఫస్ట్ సూట్ రూమ్ ప్రాజెక్ట్ మనది ల్యాండ్ మార్క్ చేస్తున్నాం ఇప్పుడు. సో దాంట్లో 300 ఫ్లాట్స్ అండ్ దాంట్లో కూడా మనం రెంటల్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తూ కస్టమర్కి మనం లాంచ్ చేసినప్పటికీ ఇప్పటికీ ఆల్మోస్ట్ డబల్ ప్రైస్ కూడా అయింది. సో కంపేర్టివ్లీ అన్ని ప్రాజెక్ట్స్లో చూసుకుంటే మనది ఫస్ట్ కన్స్ట్రక్షన్ అమోగా గ్రాండియర్ అండ్ ప్లాటింగ్స్ కూడా బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. మన ప్రాజెక్ట్స్ అన్ని DTCP అప్రూవల్డ్ ఉన్నాయి. అండ్ YTDAలో ఫస్ట్ మనది అమోగా గ్రాండియర్. దీనికి మనకి రెరా కూడా ఇప్పుడు అప్లై చేశాము. మన DTCPతో పాటు మన ప్లాట్స్ అన్నిటికీ కూడా రెరా ఉంది. బ్యాంక్ లోన్ కూడా మీకు రెరా ఉంది అంటే ప్రతి ఒక్క బ్యాంక్ కూడా మీకు బ్యాంక్ లోన్ ఇస్తుంది. మనం కూడా EMI ఒక 48 months EMI ఇస్తున్నాం కస్టమర్కి. సో బ్యాంకే కాదు, సో కస్టమర్కి మన సైడ్ నుంచి కూడా ఒక బెనిఫిట్ చేయాలని చెప్పి టిల్ 48 months ఇస్తున్నాం EMI. ప్లాట్ సైజెస్ మనకి 150 to 1000 square yards వరకు ఉన్నాయి ప్లాట్ సైజెస్. ప్రాజెక్ట్కి అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్ DTC అప్రూవల్ ప్రాజెక్ట్కి రేరా నెంబర్ ఉంటుందండి. అలాగే DTCP నెంబర్ ఉన్న ప్రతి రేరా నెంబర్తో పాటు 50% బ్యాంక్ లోన్ కంపెనీ నుంచి మేము కస్టమర్కి ప్రొవైడ్ చేస్తామండి. దానివల్ల అంటే కస్టమర్కి కూడా ఎక్కువ మంది రీచ్ అవుతుంది. కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన 50% వాళ్ళు హోల్డ్ చేయగలిగితే నెక్స్ట్ 50% బ్యాంక్ లోన్ మేము చేసి పెట్టగలుగుతాం. DTCP ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు 150 కొన్ని ప్రాజెక్టులు 150తో స్టార్ట్ అవుతాయండి, కొన్ని 180తో స్టార్ట్ అవుతున్నాయి. మినిమం స్టార్టింగ్ 150, 180తో స్టార్ట్ అయ్యి 300 to 500, 1000 square yards వరకు మా ప్రాజెక్ట్స్ అన్నింటిలో అవైలబుల్ ఉన్నాయండి. అలా మా కంపెనీ నుంచి ఫార్చ్యూన్ 99 హోమ్స్ అండి. కంపెనీ నుంచి మేనేజ్మెంట్ నుంచి ఉన్నాను. మా ప్రాజెక్ట్స్ వచ్చి 4 highways కంటిన్యూ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సాగర్ హైవేకి వచ్చేసరికి 2 ప్రాజెక్ట్స్ DTC ప్రాజెక్ట్స్ ఉన్నాయి. శ్రీశైలం హైవేకి వచ్చేసరికి మైసూరం దగ్గర పొలం అనే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. అలాగే బెంగళూరు హైవేకి వచ్చేసరికి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి DTC ప్రాజెక్ట్ 54 acres షాద్నగర్ ఉంది. అలాగే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత జడ్జాలలో 300 acres DTC ప్రీమియర్ రెసిడెన్షియల్ టౌన్షిప్తో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామండి. అలాగే వస్తే ముంబై హైవేకి వచ్చేసరికి మనకు ఆల్రెడీ 393 ఎకరాలు DTC ప్రాజెక్ట్ అండి. అదేంటంటే ఇంటిగ్రేట్ టౌన్షిప్తో న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామండి. ఇలా మాకు 4 highways కంటిన్యూ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ. ప్రాజెక్ట్స్ ఏంటంటే మన DTC అప్రూవల్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అప్రూవల్తో ప్రాజెక్ట్స్తో పాటు
మేమేంటంటే డిటిసి అప్రూవల్ పాటు రేరా నెంబరు 50% బ్యాంక్ లోన్తో ప్రాజెక్ట్ చేస్తున్నామండి. మాది శ్రీశైలం హైవేస్ పొలం ప్రాజెక్ట్ వచ్చేసరికి ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ కాన్సెప్ట్తో గ్రేటెడ్ కమ్యూనిటీ ఫామ్ హౌస్ కాన్సెప్ట్తో చేస్తున్న ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ పర్టికులర్గా ఏంటంటే ఫామ్ హౌస్లో ఏంటంటే ఫామ్ హౌస్ ప్రాజెక్ట్ కానీ గ్రేటెడ్ కమ్యూనిటీలో చేస్తున్నామండి. మెయిన్ పొలం ప్రాజెక్ట్కి అది ప్లస్ అండి. అలాగే మన బెంగళూరు హైవేకి వస్తున్నప్పుడు 300 ఎకరాలు ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. టీటీసీపీతో పాటు ప్రీమియర్ రెసిడెన్షియల్ టౌన్షిప్ చేస్తున్నామండి. కరెక్ట్గా అది జడ్జర్ల సెజ్కి ఆపోజిట్ ఉంటుంది ప్రాజెక్టు. అలాగే వస్తే సదాశివపేట దగ్గర ముంబై హైవేకి న్యూ ప్రాజెక్ట్ లాంచ్ అవుతుందండి. అది 393 ఎకరాలు హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. అది ఏంటంటే డిటీసీపీ అప్రూవల్తో పాటు అదేంటి ఇంటిగ్రేట్ టౌన్షిప్ డెవలప్ చేస్తున్నామండి టోటల్ ప్రాజెక్టు. థ్యాంక్ యూ. పర్వతం ప్రసాద్ రెడ్డి, మా కంపెనీ నేమ్ పర్వతం ఎకో ఫారెస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్, పర్వతం డెవలపర్స్ అండ్ ఆల్ టూరిజం, ఎకో టూరిజం, ప్లాంటేషన్స్, కల్టివేషన్ అన్నీ చేస్తున్నాం ట్రేడింగ్తో సహా. ఈ ఎర్రచందనం అనేది ప్రపంచంలో ఎక్కడ దొరకని అరుదైన మొక్క. ఇది ఒక శేషాచలం అడవిలో మాత్రమే దొరుకుతుంది. అందుకే మేము అక్కడ ఈ రైతులుగా ఎప్పుడైతే గవర్నమెంట్ దీన్ని రైతులుగా చేసి ఏమని చెప్పిందో అప్పటి నుంచి మేము ఈ ప్లాంటేషన్ చేసుకుంటూ వస్తున్నాము. భారతదేశ భవిష్యత్తు ఆధారపడింది ఎర్రచందనం మీద అని చెప్పి ఒక నానుడు ఉంది. ఇంతకుముందు గతంలో ఈ ఎర్రచందనం గురించి ఎవరికి తెలియని టైంలో కూడా స్మగ్లింగ్ చేస్తూ ఎంతో విలువైన సంపదని తెలుసుకొని విదేశీయులందరూ దీని మీద ఆధారపడ్డారు. ఇప్పుడు లీగల్గా దీన్ని పెంచుతూ దీన్ని మేము ఎంతోమందికి అందించాలని ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ స్టాల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎర్రచందనం అనేది ఈ దేశానికి భవిష్యత్తు. ఈ ఎర్రచందనం లేనిది ఆ ఏరియా నుంచి ఎంతో డెవలప్మెంట్ ఇప్పటివరకు ఆగింది. ఇప్పుడు ఆ ఏరియా డెవలప్ అవడానికి అవకాశంతో ఈ ఎర్రచందనం వచ్చేసింది. వెంచర్లు కంప్లీట్ చేసుకొని 11వ వెంచర్ వెళ్తున్నాం. ఇప్పటికి 500 ఎకరాల్లో మేము ఈ ప్లాంటేషన్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు వేసే ప్లాంటేషన్ 150 ఎకరాల్లో ఇప్పుడు ఇంకో కొత్త ప్లాంటేషన్ చేస్తూ ఉన్నాము. దాన్ని ఇక్కడున్న రెడ్డిస్ అందరికి కూడా అందించాలని ఒక సదుద్దేశంతో ఇక్కడ స్టాల్ స్టార్ట్ చేశాం. మేము ఈఎంఐ అవైలబుల్ ఉంది. ఇక్కడ ప్రకాశం జిల్లా కనిగిరి చుట్టుపక్కల ఏరియాల్లో ఈ వెంచర్స్ అవైలబుల్ ఉన్నాయండి.